హాయ్ మా ఇప్పుడు ఎస్ఎస్సి సీజీలో ప్రిపేర్ అవుతున్న అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఈ వీక్ ఈ టార్గెట్స్ ఫిక్స్ చేసుకో. ఈ వీక్ ఈ టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఆ వీక్ నువ్వు ఎప్పుడు చదువుతావు తెలియదు. రోజు 2 గంటలు చదువుతావు, 4 గంటలు చదువుతావు, ఎవరికి తెలియదు. కానీ ఈ వీక్ టార్గెట్స్ ఈ వీక్లోనే అయిపోవాలి. అట్లా నువ్వు 3rd ఫిబ్రవరి నుంచి 10th ఫిబ్రవరి వరకు ఈ వీక్లో నువ్వు ఎట్లయినా ఈ టార్గెట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. ఆ టార్గెట్స్ ఏందో నేను చెప్తా. నేను చెప్పినట్టు నువ్వు కంప్లీట్ చేస్తే నువ్వు పక్కా జస్ట్ నేను వీక్లీ టార్గెట్స్ ప్రతి వీక్ చెప్తా, నువ్వు అవి కంప్లీట్ చేసినాక నీకు జాబ్ రాకపోతే అప్పుడు నాకు చెప్పు. కానీ నువ్వేం చేయాలంటే ఈ వీక్లో పెట్టుకునే టాపిక్స్ ఎట్లయినా ఈ వీక్నే కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేయొద్దు. అది ఒక్కటి చేయకుంటుండే చాలు, జాబ్ నీకే. నువ్వు ఇది ఒక్కటి ప్రిపేర్గా, ఓకేనా? నేను చెప్పింది ఓకే. ఫస్ట్ ఏంటంటే వీక్లీ ప్లాన్ 3rd to 9th మ్యాథ్స్ ఏంటంటే మ్యాథ్స్లో ప్రాఫిట్ అండ్ లాస్. మ్యాథ్స్లో ఫస్ట్ ఏంది ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ నువ్వు ఇంతవరకు క్లాస్ వినలేదో తెలియదు నాకు. వినకపోయినా ఈ వీక్లో నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్లా కంప్లీట్ చేయాలి. అది నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్లా కంప్లీట్ చేయాలంటే 100 క్వశ్చన్స్, ఇది హ్యాండ్ అవుట్ సార్ చెప్పిన 100 క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే 100 PYQs. 100 PYQs ఎక్కడి నుంచి? కిరణ్ అన్న, పినాకిల్ అన్న ఎక్కడి నుంచి అయినా పర్లేదు, కానీ ఈ 100 క్వశ్చన్ నువ్వు ఎట్లా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే చాప్టర్ టెస్ట్. ఈ చాప్టర్ టెస్ట్ అనేది నువ్వు ఎక్కడి నుంచి టెక్స్ట్ బుక్ లేకపోతే నువ్వు ఏ టెస్ట్ వాడుతానో అందులో నుంచి ఈ చాప్టర్ టెస్ట్ కంప్లీట్ చేయాలి. ఇట్లా నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్ కూడా 100 క్వశ్చన్స్ హ్యాండ్ అవుట్ అంటే సార్ చెప్పినాయి. ఇంకో 100 క్వశ్చన్స్ PYQs కిరణ్ అన్న, పినాకిల్ అన్న అందులో నుంచి. మళ్ళీ నాకు చాప్టర్ టెస్ట్ కూడా నువ్వు కంప్లీట్ చేయాలి. ఇలా నువ్వు ఈ 2 చాప్టర్లు చేసినట్లయితే, ఈ 2 చాప్టర్లు నువ్వు ఇట్లా చేస్తే నీకు ఆ టాపిక్ మీద పక్కా గ్రిప్ వస్తుంది. గ్రిప్ వచ్చిందంటే నువ్వు పక్కా మ్యాథ్స్లో నువ్వు 50 out of 50 చేయగలుగుతావు. ఈ 2 టాపిక్లో నీకు బై రావాలి. అట్లా ఫిక్స్ అయిపో మైండ్లో. ఈ వీక్లో నేను ఎట్లా ఈ 2 కంప్లీట్ చేయాలి, ఈ 2 కంప్లీట్ చేసినాక నాకు ఎట్లా మార్క్స్ వస్తాయని ఫిక్స్ అయిపో. నెక్స్ట్ ఏంటి ఇంగ్లీష్ ఏంటంటే 50 సినోనిమ్స్. ఫస్ట్ నువ్వు చేయాల్సింది 50 సినోనిమ్స్. నెక్స్ట్ ఏంటి 50 యాంటోనిమ్స్. నెక్స్ట్ ఏంటి 50 1 word సబ్స్టిట్యూషన్స్. నెక్స్ట్ ఏంటంటే గ్రామర్ పార్ట్లో టెన్సెస్ వచ్చిందంటే నువ్వు ఆల్మోస్ట్ 50% గ్రామర్ నీకు వచ్చినట్టే. అది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 50 సినోనిమ్స్, 50 యాంటోనిమ్స్, 50 1 word సబ్స్టిట్యూషన్, 50 టెన్సెస్. ఇది నువ్వు ఇంగ్లీష్ ఈ వీక్ నీ టార్గెట్. ఇది ఫిక్స్ అయిపో, ఓకేనా? ఇది ఉన్నది చదువుకో. జస్ట్ ఇంగ్లీష్ నీకు పర్ఫెక్ట్ అయ్యేసరికి జనరల్ స్టడీస్ నువ్వు ఈ వీక్ పాలిటీ ఫుల్గా కంప్లీట్ చేయి. ఈ వీక్ మొత్తం నీకు పాలిటీ ఒక్కటే, వేరే నీకు జనరల్ సోషల్లో వేరే ఏది ముట్టుకోకు, ఓకేనా? జనరల్ స్టడీస్లో వేరే సబ్జెక్టే ముట్టుకోకు, ఓన్లీ పాలిటీయే నువ్వు ఈ వీక్ మొత్తం చేయి. ఈ వీక్లో పాలిటీ ఒకవేళ అయిపోయింది అనుకో మళ్ళీ రివైజ్ చేసుకో. అది నువ్వు చేయాల్సింది చేస్తా. రీజనింగ్ వచ్చేసరికి లెటర్ సిరీస్ అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. నువ్వు లెటర్ సిరీస్లో నీకు ఏం రావాలంటే A to Z నెంబరింగ్ నీకు తెలవాలి, Z to A రివర్స్ అని నీకు తెలవాలి, అండ్ దానికి ఆపోజిట్, ఏకి ఆపోజిట్ ఏంది, జెడ్కి ఆపోజిట్ ఏంది అది నీకు తెలవాలి. అది నువ్వు పక్కా నువ్వు లెటర్ మీద ఫుల్ కమాండ్ వస్తుంది నీకు, ఇది వస్తాయి, ఓకేనా? ఫస్ట్ 13 words ఏంది, లాస్ట్ 13 words ఏంది, ఫస్ట్ 13 wordsకి 1 to 13 నెంబరింగ్ ఎట్లుంటుంది, లాస్ట్ 13 wordsకి 1 to నెంబరింగ్ ఎట్లుంటుంది. అలా నువ్వు నేర్చుకుంటే జస్ట్ ఈ 1 weekలో నువ్వు లెటరింగ్ నేర్చుకున్నావు అంటే నీకు పక్కా రీజనింగ్లో సగం మార్కులు వచ్చినట్టే. లెటర్కి నెంబర్స్ అక్కడ నేర్చుకో. ఇది ఎప్పుడు నీకు టార్గెట్ ఇవన్నీ ఫిబ్రవరి 1st వీక్లో 3rd నుంచి 9th వరకు నువ్వు ఎట్లయినా కంప్లీట్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, 50 సినోనిమ్స్, 50 యాంటోనిమ్స్, 50 1 word సబ్స్టిట్యూషన్స్. అట్లా నువ్వు ఇంగ్లీష్లో జస్ట్ నేను చెప్పిన టాపిక్స్ మాత్రమే చదువుకో. నేను ఏ టాపిక్ చెప్తానో అవే చదువు. ఈ వీక్లో కంప్లీట్ చేయి అంతే. దాన్ని నువ్వు అస్సలే నెగ్లెక్ట్ అంటే ఎక్కువ దూరం తీసుకోపోకు. ఈ వీకే కంప్లీట్ అయ్యి పెండింగ్ పెట్టుకోకు. పాలిటీకి అయితే నువ్వు పక్కా ఆర్టికల్స్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి నువ్వు టైం ఎక్కువ ఇచ్చినా పర్లేదు, పక్కా నేర్చుకుంటే పక్కా వచ్చేస్తాయి నీకు. పాలిటీలో పక్కా 2 క్వశ్చన్లు వస్తాయి. పాలిటీలో 2 క్వశ్చన్లు వచ్చాయి, నువ్వు 2 క్వశ్చన్ చేస్తే పక్కా 4 marks వస్తాయి. అదే నీకు జాబ్ రానికి అదే నీకు ఫస్ట్ కావచ్చు, ఓకేనా? రీజనింగ్లో నువ్వు నేర్చుకో. రీజనింగ్లో ఎట్లా కాదన్నా నీకు వచ్చే మొత్తం కలిపి ఇప్పుడు ఈ వీక్లో 10 questions వరకు వస్తాయి, ఓకేనా? సినోనిమ్స్ ఎత్తగానే 4 వస్తాయి, 2 వస్తాయి, యాంటోనిమ్స్ ఒక 1 రావచ్చు, 1 word సబ్స్టిట్యూషన్ 1 రావచ్చు, టెన్సెస్ నుంచి పక్కా వస్తాయి, పాలిటీ, రీజనింగ్ అన్నిట్లో కలిపి ఒక 10 questions వస్తాయి నీకు. 10 questions వచ్చినాయంటే టైర్ 1లో 2 marks అంటే 20 marks, టైర్ 2లో 40 marks, టైర్ 2లో 30 marks. అట్లా నువ్వు ఈ 1 week మొత్తంలో ఇవి తప్ప వేరేది ఏది చూడకు, వేరేది ఏది నేర్చుకోకు. నేను చెప్పిన ఈ టాపిక్స్ మాత్రమే నేర్చుకో. నేను కూడా ఇవే నేర్చుకుంటా. నేను డైలీ ఏమేమి చదువుతున్నానో అన్నీ పెడతా. ఇప్పుడు నేను ఇది కంప్లీట్ చేసే ప్లాన్లో ఉన్నా. ఈ 1 week ప్లాన్లో నేను ఏది మీకు చేయకుండా ఈ 1 weekలో కంప్లీట్ చేసి మళ్ళీ మీకు రిజల్ట్ 9th రోజు పెడతా. 9th రోజు నేను ఏమేమి కంప్లీట్ చేసినా అవన్నీ పెడతా, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.